హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి హాల్కోవా అండి. 90s కిడ్స్కి అయితే ఇది చాలా ఫేవరెట్. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే దారిలో ఇవైతే షాప్ దగ్గర కొనుక్కొని తినేవాళ్ళం. చాలా టేస్టీగా ఉండేది. రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మిక్సర్ జార్ తీసేసుకొని 3/4 కప్పు వరకు అయితే పంచదారను తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 ఇలాచీ వేసేసుకొని ఫైన్ పౌడర్లా అయితే గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెకి ఆయిల్ కానీ బటర్ని కానీ అప్లై చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని 1/2 కప్పు వరకు అయితే నెయ్యిని వేసేసుకోండి. ఇలా నెయ్యి పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కప్పు వరకు మైదాపిండిని వేసేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా వేయించేసుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లోనే ఒక 7-8 నిమిషాలు అయితే వేయించేసుకోండి. మనకి లో ఫ్లేమ్లో వేయించుకుంటే పిండి అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుంది. మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. చూడండి, పిండి అయితే ఇలా రవ్వగా అవ్వాలి. అంతసేపు అయితే పిండిని వేయించేసుకోండి. ఇలా పిండి అనేది చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా అయితే వేసేసుకోండి. ఇలా హాఫ్ వరకు షుగర్ పౌడర్ వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోండి. మనం వేసుకున్న షుగర్ పౌడర్ అనేది మొత్తం పిండికి పట్టేలాగా అయితే కలిపేసుకోవాలి. ఇలా మనం వేసుకున్న షుగర్ పౌడర్ అనేది పిండికి పట్టింది అనిపించిన తర్వాత మిగతా షుగర్ పౌడర్ని అయితే వేసేసుకోండి. ఇలా సెకండ్ టైం కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో చేసుకోండి. మనకి షుగర్ వేయగానే చూడండి, పిండి అయితే కొంచెం సాఫ్ట్గా అయిపోతుందండి. మనం వేసుకున్న నెయ్యి అనేది కొంచెం తేలుతూ ఉంటుంది. ఇలా షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత మనం ఆయిల్ రాసి పెట్టుకున్న గిన్నెలోకి అయితే మనం వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసేసుకోండి. చూడండి, మనకి గిన్నెలోకి వేసుకోగానే చాలా సాఫ్ట్గా అయిపోతుందండి ఈ హల్వా మాత్రం. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఇది కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి. కూల్ అయిన తర్వాత ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి సెట్ అయిపోతుంది హాల్కోవా అనేది. చూడండి, ఇలా పీసెస్ కింద కట్ చేసేసుకోవడమే. రివర్స్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. మనకి చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. చాలా బాగుంటుంది. పిల్లలకైతే భలే నచ్చేస్తుంది. హాల్కోవా అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.